హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మారీసం అనే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దేవా అనే ఇతను బాగా అల్లరి చేసే ఓ చిల్లరి దొంగ. ఈ రోజే ఇతను ఈ జైలు నుండి విడుదలవుతున్నాడు. విడుదలయ్యి అవడమే డైరెక్ట్ గా ఓ గుడికి వచ్చాడు. ఆ గుడిలో భక్తులు అక్కడి కొలంలో స్నానం చేస్తుంటే ఆ కొలం దగ్గరకు వచ్చి నిల్చున్నారు. నీళ్ళలో స్నానం చేస్తున్న భక్తుడు, బాబు ఏం పర్వాలేదు, నీ దగ్గర ఉన్న బట్టల్ని ఆ ఒడ్డున పెట్టి చక్కగా వచ్చి స్నానం చేసుకో, ఇక్కడ ఎవరు మీ వస్తువులు ముట్టుకోరు అని మన దొంగకే అతను భరోసా ఇస్తాడు. తర్వాత నవ్వుకుంటూ ఆ నీళ్ళలో ఒక ములుగు ములుగుతాడు. అంతే, ఈ చిల్లర దొంగ అతని సెల్ ఫోన్ ని దొబ్బేసి అక్కడి నుంచి మాయమైపోతాడు. తర్వాత అలా ఊరంతా తిరుగుతూ ఎక్కడ ఏం చిక్కుద్దా అనే అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. సాయంత్రం అయ్యేసరికి ఓ సినిమా హాల్లోకి వెళ్తాడు. సినిమా మధ్యలోనే బయటకు వచ్చేస్తాడు. పార్కింగ్ లో ఉన్న వెహికల్స్ అన్నిటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాడు. ఓ బండి తాళం దానికే ఉండడంతో నీట్ గా ఆ బండి వేసుకుని బయటకు వచ్చేస్తాడు. ఆ రాత్రి స్టే చేయడానికి ఇతనికి కన్వీనియంట్ గా ఉండే ఇంటి కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ ఇంటి మీద మనవాడి కన్ను పడుతుంది. ఆ ఇంటిని చూడగానే మనవాడికి రారా అని ఆ ఇల్లే పిలుస్తున్న ఫీలింగ్ వచ్చిందంట. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ ఇంట్లో దూరిపోతాడు. ఆ ఇంట్లో ఎవరూ లేకపోయేసరికల్లా హ్యాపీగా వెళ్లి ఫ్రిడ్జ్ లో ఉన్న కూల్ వాటర్ తాగి ఏమైనా విలువైన వస్తువులు దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉంటాడు. ఇంతలో అతనికి ఏదో చప్పుడు అవడంతో ఆ చప్పుడవుతున్న ప్లేస్ వైపు వెళ్తాడు. అక్కడ ఓ పెద్దాయన చేతికి గొలుసులు కట్టేసి ఉంటాయి. అతను మన దొంగను చూడగానే, వచ్చావా కుమారు, డ్యూటీ అయిపోగానే ఇంటికి రావచ్చు కదా, ఎందుకింత ఆలస్యం అంటూ మనవాడిని పలకరిస్తాడు. అతను అలా మాట్లాడుతుంటే మన అల్లరి దొంగైన ఈ దేవాగాడు కంగారు పడుతూ గట్టిగా అరవద్దు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పెద్దాయన నోరు మూస్తాడు. తర్వాత ఆ పెద్దాయన చేతికున్న గొలుసులను చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోతాడు. ఇంతలో ఆ పెద్దాయన దేవుగాడితో, నువ్వు నా కొడుకు కుమారు కాదా అని అడుగుతాడు. దేవుగాడు ఆ పెద్దాయన వైపు సీరియస్ గా ఫేస్ పెట్టి వేలు చూపిస్తూ, మాట్లాడావంటే చంపేస్తాను, నోరు మూసుకుని ఉండాలి అని వార్నింగ్ ఇస్తాడు. ఒక్కసారిగా ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దం అలుముకుంటుంది. కిందనేదో నీల శబ్దం వస్తుంది. దేవుగాడు తలదించి చూస్తాడు. చిచిచి, చుప్చాప్ గా ఉండమంటే చుచ్చా పోసేవేంటి అంటూ పెద్దాయన మీద కాపుగించుకొని కొంచెం దూరంగా వెళ్తాడు. ఆ పెద్దాయన దేవు వైపు భయం భయంగా చూస్తూ, నాకు కొంచెం మతిమరుపు, ఈ రోగాన్ని అల్సిమస్ అంటారు, నేను ఎక్కడికైనా పారిపోతానేమోనని నా కొడుకు నన్ను సంకెళ్లతో బంధించాడు, ఈ సంకెళ్లు కొంచెం తీసేవా అని దేవుని బ్రతిమాలుతాడు. ఆ మాట వినగానే దేవు మొహంలో ఓ చిరునవ్వు వెలుగుతుంది. సారీ, నేను ఇప్పుడు హెల్ప్ చేసే మూడ్లో లేను అనుకుంటూ ఆ ఇంట్లో డబ్బు కోసం వెతుకుతాడు. నన్ను ఇక్కడి నుంచి విడిపిస్తే నీకు డబ్బు ఇస్తానని ఆ పెద్దాయన దేవుతో అంటాడు. అవునా, నేను తీసుకోలేనా ఏంటి అంటాడు దేవ్. ఇక్కడ రూపాయి కూడా లేదు, బ్యాంక్ లో డబ్బులున్నాయి, నీకు నిజంగా ఇస్తాను, నన్ను విడిపించు అని బ్రతిమాలుతాడు. ఎంత ఇస్తావేంటి అని మన దేవుగాడు అడుగుతాడు. ఓ 10,000 ఇస్తానంటాడు. కుదరదు అంటాడు దేవు. సరే 15, కాదు 20, సరే లాస్ట్ అండ్ ఫైనల్ 25,000 ఇస్తానని దేవుతో ఆ పెద్ద ఆయన అంటాడు. నా దగ్గర వేలం పాటలు కుదవ అంటాడు దేవ్. ఏటీఎం లో ఒక రోజుకు 25,000 మించి రావు బాబు, అందుకే అంటాడు ఆ పెద్ద ఆయన. సరే అయితే పద అని ఆ పెద్ద ఆయనకున్న గొలుసుల్ని కట్ చేసి తనతో పాటు బయటకు తీసుకెళ్తాడు దేవ్. నీకు మతిమరుపు అని చెప్పావు కదా, మరి ఏటీఎం పిన్ నెంబర్ నీకు గుర్తుంటుందా అని అడుగుతాడు దేవ్. ఏటీఎం మిషన్ చూస్తే నాకు ఆటోమేటిక్ గా గుర్తొచ్చేస్తుంది అని సమాధానం ఇస్తాడు పెద్ద ఆయన. దేవుగాడు ఆ పెద్ద ఆయన్ని డైరెక్ట్ గా ఒక ఏటీఎం దగ్గరికి తీసుకెళ్తాడు. అతను బయట నుండి ఆ పెద్ద ఆయన లోపలికి పంపిస్తాడు. అతను ఏటీఎం నుండి అమౌంట్ విత్డ్రా చేసుకుంటుంటాడు. విత్డ్రా చేసేసి బయటకు వస్తున్న సమయంలో ఆ ఏటీఎం స్క్రీన్ వైపు దేవుగాడు చూస్తాడు. అందులో అవైలబుల్ బ్యాలెన్స్ 25,00,000 ఉందనే ఫిగర్ మనోడి కంట్లో పడుతుంది. ఆ అమౌంట్ ను చూడగానే దేవుగాడు షాక్ అవుతాడు. అక్కడే కొయ్యబారిపోతాడు. ఆ డబ్బుని ఎలాగైనా కొట్టేయాలనే ఆలోచనలు అతని బుర్రలో గిరగిరా గిరగిరా తిరుగుతూ ఉంటాయి. అప్పటికప్పుడు ఏవేవో ప్లాన్లు వేసేస్తూ ఉంటాడు. ఇంతలో ఆ పెద్ద ఆయన దేవు దగ్గరికి వచ్చి, బాబు ఇదిగో 25,000 అని చెప్పి అతని చేతిలో పెట్టేసి అక్కడి నుంచి తన దారిని తను వెళ్ళిపోతూ ఉంటాడు. దేవుగాడికి అతను విడిచిపెట్టి వెళ్ళడానికి మనసొప్పదు. అతని చుట్టే తెచ్చాడుతూ ఉంటాడు. ఆ చీకట్లో ఒంటరిగా నడుచుకుని వెళ్తున్న ఆ పెద్ద ఆయన్ని ఫాలో అవుతాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ పెద్దాయన పక్కగా వచ్చి, సార్ ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. నా కూతురు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను గాని నేను ఇంట్లో కనబడకపోయేసరికి ఖచ్చితంగా నా కొడుకు నా కూతురింటికే వస్తాడు, కాబట్టి అటు వద్దు అని అంటాడు పెద్దాయన. ఆ నువ్వు నాతో రావక్కర్లేదు కానీ నన్ను దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ లో కొంచెం దించుతావా అని అడుగుతాడు ఆ పెద్దాయన దేవుని. సరే రండి అని చెప్పి అతని భుజాన ఉన్న బ్యాగ్ ని తీసుకోబోతాడు దేవ్. ఆ పెద్దాయన మాత్రం మనవాడి చేతికి ఆ బ్యాగ్ ఇవ్వడానికి ఇష్టపెట్టుకోడు. ఒక్క నిమిషం ఉండు అని చెప్పి తన చిటికిన వేలును చూపిస్తాడు దేవ్కి. ఓ చుచ్చే కదా, వెళ్ళండి నేను ఇక్కడ ఉంటాను అని చెప్పి దేవ్ తన బైక్ మీద అతని కోసం వెయిట్ చేస్తుంటాడు. ఆ పెద్ద ఆయన, అరుణాచలంలో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే బెటర్ అనేసి అంటాడు. ఓ అరుణాచలానికి వెళ్ళాలా అంటూ దేవుగాడు ఆ పెద్ద ఆయన వైపు చాలా ఆతృతగా చూస్తాడు. ఎందుకని అలా అడుగుతున్నావు అంటాడు పెద్ద ఆయన. ఏం లేదు, నేను అటే వెళ్తున్నానులేండి అందుకనే అంటాడు
దేవ్ నాకదేం వద్దు గాని నన్ను బస్ స్టాండ్ లో డ్రాప్ చేసి చాలు అంటాడు పెద్దాయన. సరే అని చెప్పి దేవ్ అతన్ని బస్ స్టాండ్ లో దించేస్తాడు. బస్ స్టాండ్ లో దిగిన తర్వాత ఆ పెద్దాయన దేవుని బాబు తప్పుగా అనుకోకపోతే నాకు ₹100 ఖర్చులకి ఇస్తావా అని అడుగుతాడు. సరే అని చెప్పి దేవ్ అతని చేతిలో ₹100 పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ పెద్దాయన అక్కడే ఉన్న ఓ టీ కొట్టు దగ్గర కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. దేవుగాడు హడావుడిగా ఏదో పనున్నోడ్లా అక్కడికి వచ్చి ఆ పెద్దాయన్ని చూసి ఆ టీ కొట్టు దగ్గర ఏదో కొనుక్కుంటున్నట్లుగా యాక్ట్ చేస్తూ ఆ పెద్దాయన్నే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆ పెద్దాయన పక్కన కూర్చొని సార్ టీ తాగుతారా అని అడుగుతాడు. మనోడిని చూడగానే కంగారు పడిన ఆ పెద్దాయన వద్దు బాబు వద్దు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటాడు. అతను వెనకాలే దేవుగడు వస్తూ మీకు తరచూ చుచ్చా వెళ్ళే ప్రాబ్లం ఒకటి ఉంది కదా, అందువల్ల మీకు బస్ ట్రావెల్ చాలా కష్టం. నా బైక్ మీద వెళ్దామా సార్, రండి సార్ జాలీగా ఉంటుంది. ఊరకేం వద్దులేండి సార్, కిలోమీటర్కి ఎంత నాకు అమౌంట్ ఇవ్వండి అంటూ ఆ పెద్దాయన్ని మెల్లగా కన్వే చేస్తాడు. ఆ పెద్దాయన ఏదో ఆలోచిస్తుంటే అర్థమవుతుంది రండి సార్, ఈ దొంగతో ప్రయాణం ఎలా చేయాలనే కదా మీరు ఆలోచిస్తుంది, నిజమేలేండి అంటూ బుంగమూతి పెడతాడు. వాడు అలా అనేసరికి ఈ పెద్దాయన వాడెక్కడ ఫీల్ అయిపోతున్నాడో అని ఇతను బాగా ఫీల్ అయిపోయి అబ్బాబే అదేం లేదులే బాబు అంటూ మన దేవుని సముదాయిస్తూ సరే అయితే నీ బండి మరీ ర్యాష్ గా డ్రైవ్ చేయకూడదు అంటూ కండిషన్ పెడతాడు. ఆ మాట వినగానే దేవుకి ఎక్కలేని సంతోషం వచ్చేస్తుంది. ఉత్సాహంగా తన బండి తీసుకొని ఆ పెద్దాయన కూర్చోబెట్టుకొని అరుణాచలం వెళ్ళడానికి రెడీ అయిపోతాడు. వీళ్ళు అలా కొంత దూరం ఆ బైక్ మీద ప్రయాణం చేసిన తర్వాత దేవ్ ఒక చోట తన బండిని ఆపి పాస్ పోసుకొని వస్తాను ఇక్కడే ఉండండి అని చెప్పి కొద్దిగా అటు పక్కగా వెళ్లి పాస్ పోసుకుంటాడు. తర్వాత ఎవరికో ఫోన్ చేసుకుని ఓ సిగరెట్ వెలిగించుకుంటాడు. అదంతా దూరం నుంచి చూస్తున్న పెద్దాయన కుమారు ఇట్రా అని పిలుస్తాడు మన దేవుని. దేవ్ దర్జాగా సిగరెట్ కాల్చుకుంటూ ఆ పెద్దాయన దగ్గరికి వస్తాడు. అలా దేవ్ అతని దగ్గరికి రాగానే ఆ పెద్దాయన దేవ్ చెంప చెల్లు మనిపిస్తాడు. ఆ పెద్దాయన సడన్ గా అలా మనవాడి చెంప చెల్లు మనిపించేసరికి ఏమీ అర్థం కాని దేవ్ అయోమయంగా అతని చెంపని ఎమురుకుంటూ ఆ పెద్దాయన వైపే చూస్తాడు. ఆ పెద్దాయన మన దేవుతో ఈ అలవాటు ఎప్పటి నుంచి, నాన్న ముందే సిగరెట్ కాల్చినంత పెద్దోడు అయిపోయావా, మీ అమ్మ అప్పుడే చెప్పింది వీడి ముందు సిగరెట్ కాల్చొద్దండి అని, మీ అమ్మ మాట వినకపోవడమే నేను చేసిన తప్పు అంటూ దేవు మీద కోప్పడతాడు. ఈ సీన్ లో దేవుగాడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక తెల్లమొహం వేసుకుంటూ తన బైక్ స్టార్ట్ చేసి పెద్దాయన్ని కూర్చోబెట్టుకొని మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని సాగిస్తారు. ఇప్పటి వరకు ఈ మూవీ కొంచెం ల్యాగ్ తీసుకున్నా చాలా చక్కటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మంచి ఎమోషనల్ సీన్స్ తో చక్కని కామెడీ టైమింగ్ తో మనకి ఈ మూవీ పట్ల ఇంట్రెస్ట్ కలిగేలా చేశాయి. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత దేవుగాడు ఆ పెద్దాయనతో నాన్న బండిలో పెట్రోల్ కొట్టించాలి, అంతేకాకుండా మనం ఈ రాత్రి ఉండడానికి రూమ్ కూడా బుక్ చేయాలి, అందుకోసం అమౌంట్ కావాలి అని అంటాడు. సరేరా కుమారు దగ్గరలో ఉన్న ఏటీఎం దగ్గర ఆపు, మనీ డ్రా చేసుకుందాం అంటాడు ఆ పెద్దాయన. సరే అని చెప్పి దారిలో వాళ్ళకి కనబడిన ఒక ఏటీఎం దగ్గర ఆపుతాడు దేవ్. తర్వాత ఆ పెద్దాయన తన దగ్గర ఉన్న కార్డ్ ని దేవుకిచ్చి ఓ ₹3000 సరిపోతాయిగా మనకి, విత్డ్రా చేసుకొనిరా అని చెప్తాడు. ఏటీఎం తన చేతికి రాగానే దేవుగాడు చాలా సంబరపడిపోతాడు. నాన్న పిన్ నెంబర్ మర్చిపోయాను అంటాడు దేవ్. ఆ పెద్దాయన ఓ పిన్ నెంబర్ చెప్తాడు. దేవ్ చాలా ఉత్సాహంగా ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్లి కార్డ్ ఇన్సెట్ చేసి ఆ నెంబర్ కొడతాడు. తీరా చూస్తే ఆ పాస్వర్డ్ తప్పని చెప్పడంతో విసుక్కుంటూ ఏటీఎం బయటకు వచ్చి నాన్న ఆ నెంబర్ తప్పంట, మీరు ఒకసారి వచ్చి ట్రై చేయండి అంటాడు. ఆ పెద్దాయన వచ్చి ఇంకో నెంబర్ ట్రై చేస్తాడు కానీ ఆ పాస్వర్డ్ కూడా ఇన్కరెక్ట్ అవడంతో దేవ్ విసుక్కుంటూ ఇప్పుడు మీరు నిద్రమత్తులో ఉన్నట్లున్నారు, రేపు చూసుకుందాంలే అని చెప్పి తన దగ్గర ఉన్న డబ్బుల్నే ఖర్చు పెట్టడం మొదలు పెడతాడు. అలా వీళ్ళిద్దరు ఈ ప్రయాణంలో ఆ పెద్దాయన దగ్గర ఎలాగైనా ఆ ఏటీఎం ని దొబ్బేసి పాస్వర్డ్ ని తెలుసుకోవాలనే ప్రయత్నంలో దేవ్ ఉంటాడు. ఇక ఈ పెద్దాయన విషయానికి వస్తే ఒక్కోసారి అన్ని గుర్తున్నట్లే ఉంటాయి ఈయనకి, ఒక్కోసారి సడన్ గా అన్ని మర్చిపోయి దేవునే తన కొడుకు అనుకుంటూ ఓసారి దేవుకి తండ్రిలా, ఇంకోసారి అన్ని గుర్తున్న వ్యక్తిలా బిహేవ్ చేస్తుంటాడు ఈ పెద్దాయన. ఈ పెద్దాయన దగ్గర సాఫ్ట్ గా ఎలాగైనా ఆ ఏటీఎం పిన్ నెంబర్ తెలుసుకోవాలని నానా తంటాలు పడుతూ తన దగ్గర ఉన్న డబ్బునే ఖర్చు పెడుతూ జర్నీని సాగిస్తూ ఉంటాడు దేవ్. దేవుగాడు తన జైలు మేట్ కి ఓ ఫోన్ కాల్ చేస్తాడు. తను కొట్టుకొచ్చిన బైక్ ని అమ్మి పెట్టాలని అడుగుతాడు. నా చేతికి ఓ పెద్ద చాప చిక్కిందని, అతని అకౌంట్ లో ఓ 25 లక్షలు ఉన్నాయని, నేను ఎలాగైనా ఆ ఏటీఎం ని ఫోటో తీసి నీకు పంపిస్తాను, నువ్వు నీ నెట్వర్క్ ని యూజ్ చేసి వాటి డూప్లికేట్ ని ఎలాగైనా తయారు చేసి పంపించు అని అంటాడు. అప్పుడు అవతల నుంచి ఆ వ్యక్తి అరే కార్డు పిన్ నంబరు దొరికినంత మాత్రం పని అయిపోదు, కనీసం ఒక నెల రోజులైనా ఆ కార్డు బ్లాక్ అవ్వకుండా చూసుకోవాలి, అందుకని నెమ్మదిగా చాలా ఓర్గా మ్యాటర్ డీల్ చేయి అంటాడు. సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు దేవ్. ఇది ఇలా ఉండగా సినిమా హాల్లో బండిని పోగొట్టుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్ లో తన బైక్ పోయిందని కంప్లైంట్ ఇస్తాడు. ఆ బైక్ పోగొట్టుకున్న వ్యక్తి మినిస్టర్ గారి పిఏ కొడుకు. అందువల్ల ఈ కేసుని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుంటారు. దేవ్ పెద్దాయనతో కలిసి ఓ హోటల్లో రూమ్ తీసుకుంటారు. ఆ రోజు సాయంకాలం వాళ్ళిద్దరూ మందేస్తారు. ఆ సమయంలో ఆ పెద్దాయన దేవ్ ని నీ గురించి చెప్పు అని అడుగుతాడు. అప్పుడు దేవ్ తన గురించి ఆ పెద్దాయనతో ఇలా చెప్తాడు. చిన్నప్పటి నుంచి నాకు షూస్ కొనుక్కోవాలని చాలా కోరికగా ఉండేది, వాటిని కొనే స్తోమత మా అమ్మకు లేదు అని అంటాడు. మరి మీ
నాన్న సంగతి ఏంటి అని ఆ పెద్దాయన అడగగానే అతను చిన్నప్పుడే పోయాడని దేవ్ ఆ పెద్దాయనతో అంటాడు. అదంతా వదిలేయండి అని మళ్ళీ తన కథ చెప్పడం మొదలు పెడతాడు. ప్రతిరోజు దేవుడిని నాకు షూస్ కొనిపెట్టమని అడిగేవాడిని. కానీ ఆ తర్వాతే నాకు అర్థమైంది దేవుడు నాకు షూస్ కొనిపెట్టడు. మనకు కావాల్సింది మనమే తీసుకోవాలి. ఆయనకి సారీ చెప్తే చాలు తక్కువని క్షమించేస్తాడు. అప్పటి నుంచి నేను ఇలా కంటిన్యూ అయిపోయాను అని అంటాడు. దానికి ఆ పెద్దాయన అంటే జీవితంలో ఒక్కసారి కూడా నువ్వు పనికే వెళ్ళలేదన్నమాట అని అంటాడు. పనికి వెళ్ళేవాడిని. మొన్న ఈ మధ్యనే ఓ ఎమ్మెల్యే దగ్గర డ్రైవర్ గా కూడా చేశాను. అక్కడే లైట్ గా చిన్న కక్కుర్తి పడ్డాను. తర్వాత దొరికిపోయాను. ఆ మాటలకు ఆ పెద్దాయన అరే దయ్యా దొంగతనం చేయడం తప్పు కదరా అని అంటాడు. మీరు అలా అనడమే పెద్ద తప్పు సార్. వాళ్ళు యాక్చువల్ గా నేను అలర్ట్ చేస్తున్నాను. ఇక నుంచైనా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు కదా అంటూ సటైర్ వేస్తాడు. ఆ రోజు పెద్దాయన దేవు వైపు చాలా బాధగా చూస్తూ అరే దేవ్ నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు. ఏంటి పెద్దాయన చెప్పండి అని దేవ్ అతన్ని అడుగుతాడు. నా ఫ్రెండ్ ఒకడు ఈ ఊర్లోనే ఉంటున్నాడు. వాడికి నేను సారీ చెప్పాలి. డైరెక్ట్ గా కలిసి సారీ చెప్పే ధైర్యం నాకు లేదు. వాడి ఫోన్ నంబర్ తెలిస్తే బాగుంటుంది. దాన్ని నువ్వు ఎలాగైనా కనిపెట్టగలవా అని అడుగుతాడు. సరే పెద్దాయన అతని గురించి చెప్పండి అని అడుగుతాడు దేవ్. అతను ఈ ఊర్లో చాలా పెద్ద మనిషి. సొసైటీలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అంటూ అతని వివరాలు దేవ్ చెప్తాడు ఈ పెద్దాయన. దేవ్ ఈ పెద్దాయన చెప్పిన విధంగా అతను ఉండే ప్లేస్ కి వెళ్లి ఎలాగైతేనే అతని ఫోన్ నంబర్ కనుక్కొని ఈ పెద్దాయన దగ్గరికి వచ్చి ఆ నంబర్ ఇస్తాడు. ఆ రోజు సాయంకాలం మళ్ళీ వీరిద్దరు సిట్టింగ్ వేసుకుంటారు. అప్పుడు దేవ్ ఆ పెద్దాయనతో సార్ నీ ఫ్రెండ్ తో మాట్లాడారా అని అడుగుతాడు. ఆ మాట్లాడానురా. చాలా కాలం తర్వాత నా మనసులో ఉన్న బాధంతా తీరిపోయింది. చాలా సంతోషం రా అని దేవ్ తో అంటాడు. తెల్లవారి దేవ్ తన బైక్ కీస్ కోసమని ఆ రూమ్ అంతా వెతుకుతూ ఉంటాడు. అలా కంగారుగా ఏదో వెతుకుతున్న దేవ్ దగ్గరికి పెద్దాయన వచ్చి దేవ్ ఏం పోయింది అని అడుగుతాడు. నా బైక్ కీస్ కనబడటం లేదని దేవ్ చెప్పగానే బైక్కే ఉంటాయేమో ఒకసారి వెళ్లి చూడొచ్చు కదా అంటాడు ఆ పెద్దాయన. ఛాన్సే లేదు పెద్దాయన. నా బైక్ కీస్ ఎప్పుడు నేను విడిచిపెట్టను అంటాడు దేవ్. ఒకసారి వచ్చి చూడొచ్చు కదా అంటాడు ఆ పెద్దాయన. సరే అని ఇద్దరు ఆ బైక్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ బైక్ కీస్ ఆ బైక్కే ఉండడంతో ఈ మతిమరుపు అనేది ఏమైనా అంటువ్యాధా మీ వ్యాధి నాకు వచ్చినట్లుంది అంటూ కామెంట్ చేస్తాడు దేవ్. దానికి ఆ పెద్దాయన ఏంటి దీనికి కూడా నేనే కారణమా అంటూ చిన్నగా నిట్టూరుస్తూ ఆ బండి ఎక్కుతాడు. ఇంకో పక్క పోలీసుల వెరిఫికేషన్ చాలా సిన్సియర్ గా సాగుతూ ఉంటుంది. దేవ్ ఈ పెద్దాయన్ని మొట్టమొదటిసారిగా ఏ బిల్డింగ్ లోనైతే కలిశాడో ఆ బిల్డింగ్ లో పోలీసులకి ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. అక్కడ చనిపోయిన వ్యక్తి ఒక రిటైర్డ్ జైల్ వార్డెన్. అక్కడ క్రైమ్ స్పాట్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు ఆ వ్యక్తిని హత్య చేసిన వ్యక్తి అక్కడే ఎందుకు మూత్రం పోసాడు అంటూ వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళకి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఆ వ్యక్తి చనిపోవడానికి 40 మినిట్స్ ముందుగానే అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చిందని, తర్వాత అదే IMEI నెంబర్ నుండి 2 కాల్స్ వెళ్ళాయని, ఆ కాల్స్ ఏ వ్యక్తికైతే వెళ్ళాయో అతను కూడా పొలాల మధ్యన చనిపోయి ఉన్నాడని, ఆ తర్వాత ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని, మళ్ళీ రీసెంట్ గా ఆ ఫోన్ నుండి అరుణాచలం నుండి వేరే వ్యక్తికి కాల్ వెళ్ళిందని, ప్రస్తుతం ఆయన మిస్సింగ్ లో ఉన్నాడని తెలుసుకుంటారు. ఆ మిస్సింగ్ అయిన వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులకి ఓ కాలువలో డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీ ఇంకెవరిదో కాదు దేవ్ ఏ వ్యక్తి ఫోన్ నంబర్ నైతే కనుక్కొని ఈ పెద్దాయనకి ఇచ్చాడో ఆ ఫోన్ నంబర్ కి ఈ పెద్దాయన తన ఫోన్ నుండి ఏ వ్యక్తికైతే కాల్ చేశాడో ఆ వ్యక్తే. ఇక్కడే మనకు ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే దేవ్ ట్రాప్ లో ఆ పెద్దాయన ఏం పడలేదు. ఆ పెద్దాయన వేసిన ట్రాప్ లోనే ఈ చిల్లర దొంగ అయిన దేవుగాడు పడ్డాడని. ఇక్కడ నుండి ఈ మూవీ పైన మనకు మరింత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈ మర్డర్స్ అన్ని చూసిన తర్వాత పోలీసులు కంక్లూజన్ కి వస్తారు. హంతకుడు ట్రావెలింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతం అతని ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. సో మళ్ళీ అతను ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆన్ చేసి ఎవరికైతే కాల్ చేస్తాడో ఆ కాల్ లిఫ్ట్ చేసిన వ్యక్తిని చంపబోతున్నాడు అని. అందుకనే ఆ పోలీసుల్లో ఒక టీం హంతకుడిని వెతుక్కుంటూ అరుణాచలం బయలుదేరుతారు. మొదటి హత్య జరిగిన చోట దొంగిలించబడిన మినిస్టర్ పిఏ కొడుకు బైక్ జాడలు ఉండడంతో ఇంకో టీం ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. దేవా వాళ్ళ జైల్ మేట్ దేవా ఉన్న చోటుకు వచ్చి అతను అడిగినట్లుగా డూప్లికేట్ ATM కార్డ్ ని అతనికి ఇస్తాడు. తర్వాత దేవా అతన్ని ఈ పెద్దాయనికి తన ఫ్రెండ్ అంటూ పరిచయం చేస్తాడు. ఆ రోజు సాయంకాలం వీరు ముగ్గురు కలిపి ఒక హోటల్ రూమ్ లో స్టే చేస్తారు. అక్కడే సిట్టింగ్ ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఆ రోజు ఈ పెద్దాయన వీరు తాగుతున్న డ్రింక్స్ లో ఏదో మందు కలిపి దేవాకి అతని ఫ్రెండ్ కి ఇస్తాడు. తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ఊర్లో జరుగుతున్న జాతరకి వెళ్లి అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా దేవ్ అతని ఫ్రెండ్ ఆ జాతరలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న టైంలో ఈ పెద్దాయన వాళ్ళకి తెలియకుండా అక్కడి నుంచి మెల్లగా తన రూమ్ లోకి వెళ్లి ప్రస్తుతం తను వాడుతున్న ఫోన్ లో ఉన్న సిమ్మును తీసేసి అతని పర్సులో ఉన్న చాలా సిమ్ముల్లో ఒక సిమ్మును సెలెక్ట్ చేసుకుని ఆ ఫోన్ లో వేసి ఆ ఫోన్ ని స్విచ్ ఆన్ చేస్తాడు. తర్వాత ఎవరో ఒక అతనికి ఫోన్ చేసి మధుమిత నీకు గుర్తుందా అని అడుగుతాడు. ఆ పేరు వినగానే ఎవరైతే ఈ ఫోన్ లిఫ్ట్ చేశారో ఆ వ్యక్తి
వ్యక్తి మొహంలో కలర్స్ మారిపోతూ ఉంటాయి. కొంచెం ఆ వ్యక్తిలో భయం కూడా కనిపిస్తుంది. ఈ పెద్దాయన వాయిస్ కూడా చాలా గంభీరంగా మారిపోతుంది. "1 గంటలో నువ్వు ఎక్కడ మీట్ అవ్వాలో నేను చెప్తాను" అంటూ ఆ ఫోన్ కట్ చేసి మళ్ళీ జాతరలోకెళ్లి వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తాడు. తిరిగి వీళ్ళు జాతర నుంచి వచ్చిన తర్వాత దేవ్ వాళ్ళ ఫ్రెండ్ దేవ్‌తో తన లవ్ మ్యాటర్ గురించి చెప్తూ, ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియగానే నా ఫోన్ విసిరి పారేసి అక్కడి నుంచి పరిగెత్తాను అంటూ చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు. ఆ మాటలు వింటున్న పెద్దాయన ఆ మాత్రం దానికి ఫోన్ ఇసిరేయడం ఎందుకు? సిమ్ తీసి పారేస్తే సరిపోతుంది కదా అని దేవ్ వాళ్ళ ఫ్రెండ్ తో అంటాడు. దేవ్ వాళ్ళ ఫ్రెండ్ ఈ పెద్దాయనతో ప్రతి ఫోన్ లోనే ఐఎంఈఐ నెంబర్ అనేది ఉంటుంది. దానికి సిమ్ కి సంబంధం ఉండదు. మనం మన ఫోన్ నుండి సిమ్ పారేసిన ఐఎంఈఐ నెంబర్ ద్వారా మన లొకేషన్ ని పోలీసులు చాలా ఈజీగా కనిపెట్టేస్తారు అని చెప్తాడు. ఓహో! అలాగా అంటూ ఈ పెద్దాయన అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. తరువాత వీళ్ళిద్దరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. అలా వాళ్ళ నిద్రలో జారుకున్న తర్వాత ఈ పెద్దాయన నీట్ గా రెడీ అయి ఓ సుత్తిని కూడా తీసుకొని బైక్ పైన ఆ ఊర్లో ఎవరూ లేని ఒక నిర్జీవ ప్రదేశానికి వెళ్తాడు. అక్కడి నుండి ఇందాక ఫోన్ చేసిన వ్యక్తికి మళ్ళీ ఫోన్ చేసి ఏంటి ఇంకా బయలుదేరలేదా అని అడుగుతాడు. అసలు ఎవర్రా నువ్వు? ఎవర్రా మధుమిత? అంటూ ఈ పెద్దాయన్ని అవతల వ్యక్తి దబాయిస్తాడు. ఇప్పుడే నీ వైఫ్ నెంబర్ కి ఈ మధుమిత వీడియోని పంపించమంటావా అని అడుగుతాడు ఈ పెద్దాయన. ఆ మాటకి అవతల వ్యక్తి కంగారు పడతాడు. ప్లీజ్ ప్లీజ్ అలా చేయొద్దు. నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అంటాడు. నోరు మూసుకొని నేను చెప్పిన చోటుకు రా అని చెప్తాడు ఈ పెద్దాయన. ఆ వ్యక్తి ఈ పెద్దాయన చెప్పిన చోటుకు వస్తాడు. ఎప్పుడైతే ఇతను ఫోన్ యాక్టివేట్ అయ్యిందో పోలీసులకి అతనుండే టవర్ లొకేషన్, ఏరియా లొకేషన్ తెలిసిపోతుంది. అరుణాచలం బయలుదేరిన టీమ్ కి ఆ ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ పోలీసులు షేర్ చేస్తారు. ఇంకో పక్క ఈ పెద్దాయన వెయిట్ చేస్తున్న ప్లేస్ కి అవతల వ్యక్తి వస్తాడు. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడేంట్రా నువ్వు అంటూ అసలు ఎవర్రా నువ్వు? బ్లాక్ మెయిలింగ్, హనీ ట్రాపింగ్ అంటూ చాలా చూశాను. ఒక్క పోలీస్ కంప్లైంట్ గాని ఇచ్చారంటే పోలీసులే నిన్ను చితక్కొడతారు అంటూ అసలు నా వైఫ్ నంబర్ నీకెవరిచ్చారా? ఎవర్రా నువ్వు? అంటూ ఆ పెద్దాయన్ని అడుగుతాడు. ఆవేశంగా ఊగిపోతూ అతనితో పాటు తెచ్చుకున్న కత్తిని తీసి ఈ పెద్దాయన పైన అటాక్ చేయబోతాడు. ఈ పెనుగులాటలో పెద్దాయన చేతికి కత్తి గాయం అవుతుంది. అలా వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఫైటింగ్ లో ఆ వ్యక్తిని ఈ పెద్దాయన చితక్కొట్టి అక్కడే ఓ స్తంభానికి కట్టేస్తాడు. తర్వాత పెద్దాయన అతని ఎదురుగా నిల్చొని ఎప్పుడో జరిగిన విషయమా అంటూ అతని చెంపకేసి గట్టిగా కొడతాడు. ఎప్పుడు జరిగింది ఎగ్జాక్ట్ గా చెప్పు అని ఆ వ్యక్తిని నిలదీస్తాడు. ఆ వ్యక్తి ఏడుస్తూ 2 సంవత్సరాలు అవుతుంది సార్ అంటాడు. ఆ తర్వాత ఈ పెద్దాయన ఆ అమ్మాయే కాకుండా ఇంకెంతమంది పిల్లలు అంటూ గర్జించినట్లు అడుగుతాడు. అయ్యయ్యో! నిజంగా ఇంకెవరూ లేరు సార్ అంటాడు ఆ వ్యక్తి. నీకెంతమంది పిల్లలు అని అడుగుతాడు పెద్దాయన. ఒక కొడుకు, కూతురు సార్. ప్లీజ్ సార్ ఎవరికీ చెప్పకండి సార్. చెప్తే ఊర్లో నా పరువు పోతుంది సార్ అంటూ ఏడుస్తూ బ్రతిమాలతాడు ఆ వ్యక్తి. ఈ పెద్దాయన సీరియస్ గా కింద పడిపోయి ఉన్న వాడి ఫోన్ తీసి మధుమిత వాళ్ళ అమ్మకి నేను కాల్ చేస్తున్నాను. ఆవిడ క్షమించేసిందంటే నేను నిన్ను విడిచిపెట్టేస్తాను అని ఫోన్ లౌడ్ స్పీకర్ లో పెట్టి మధుమిత వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు. అవతల ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడుగుతుంది. నేను మేడం, మీ అమ్మాయి వాళ్ళ క్లాస్ టీచర్ ని. నన్ను క్షమించండి మేడం అని అడుగుతాడు. అతని వాయిస్ వినగానే ఆమె ఫోన్ కట్ చేసేస్తుంది. వెంటనే ఈ పెద్దాయన ఆమె అలా ఫోన్ కట్ చేసింది అంటే ఆమె నిన్ను క్షమించలేదని అర్థం. కాబట్టి నేను కూడా నిన్ను క్షమించను అని అతన్ని తను కూడా తెచ్చుకున్న సుత్తితో తల బద్దలు కొట్టి చంపేస్తాడు. తర్వాత అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు ఆ పెద్దాయన. అలా అతను అయిపోయిన కొంతసేపటికి పోలీసులు ఆ స్పాట్ కి చేరుకుంటారు. అక్కడున్న బాడీని చూసి చుట్టుపక్కల అంతా పరిశీలిస్తారు. ఈ పెద్దాయన అక్కడి నుంచి చాలా దూరం వచ్చేసిన తర్వాత ఓ కాలువలో తన సెల్ ఫోన్ ని ఇసిరేస్తాడు. తెల్లారుతుంది. దేవ వాళ్ళ రూమ్ తలుపులు ఎవరో కొడుతూ ఉంటారు. అప్పుడే నిద్రలేసిన దేవ డోర్ తెరవగానే నీతో పాటు ఉండే పెద్దాయన ఊరి చివరి గుడి దగ్గర పడిపోయి ఉన్నాడు అని చెప్తారు. వెంటనే దేవ అతని ఫ్రెండ్ కలిపి ఆ చోటుకి వెళ్తారు. కింద పడిపోయిన పెద్దాయనకి వాటర్ ఇస్తారు. ఆ వాటర్ తాగిన పెద్దాయన ఈ రోజు ఉదయాన్నే మెలకు వచ్చింది. వాకింగ్ కని ఇక్కడికి వచ్చేసరికి ఎవరో నా మీద అటాక్ చేసి నా చేతిలో ఫోన్ లాక్కొని పోయారు. ఆ పెనుగులాటలో నా చేతికి దెబ్బ కూడా తగిలింది అని చెప్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని అడుగుతాడు దేవ. ఇప్పుడేం వద్దులేరా కుమారు. సరే రూమ్ లో మీరు రెస్ట్ తీసుకోండి. తర్వాత మనం ఒక చోటుకి వెళ్దాం అంటాడు దేవ. ఎక్కడికి అని అడుగుతాడు ఈ పెద్దాయన. అదంతా తర్వాత చెప్తానులే అంటాడు. అప్పుడు ఆ పెద్దాయన దేవాతో అరే కుమారు నాకు చాలా భయం వేస్తుందిరా. నన్ను నేనే మర్చిపోతానేమోనని అని అంటాడు. ఆ మాటలకి దేవ మీరు అలాగేం కంగారు పడద్దు అంతా బాగుంటుంది అని చెప్పి రూమ్ బయటకు వచ్చేసి తన ఫ్రెండ్ తో చూసేవారా ఆ పెద్దాయన్ని. ఒక్కోసారి అతను చూస్తే నాకు జాలి అనిపిస్తుందిరా. ఇలాంటి ఆయన్ని ఎలా మోసం చేయాలరా అంటాడు. ఆ మాటలకు అతని ఫ్రెండ్ ఇంత మంచితనం పనికిరాదురా దేవా అంటూ దేవాని అక్కడి నుంచి తీసుకుపోతాడు. చనిపోయిన వ్యక్తి ఫోన్ లాస్ట్ కాల్ ని బట్టి పోలీసులు మధుమిత వాళ్ళ మదర్ ని కలుస్తారు. అక్కడే వీళ్ళకి తెలుస్తుంది వాళ్ళ అమ్మాయి మధుమిత వాళ్ళ క్లాస్ టీచరే ఈ చనిపోయిన వ్యక్తి అని. మధుమితను వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి అతను లొంగ తీసుకున్నాడని. అంతటితో ఆగకుండా
ఆమెను వేరే వ్యక్తుల దగ్గరికి కూడా పంపించేవాడని, అది కూడా సరిపోక మధుమిత వాళ్ళ ఫ్రెండ్స్ ను కూడా తీసుకురావాలని ఆమెను బలవంతం చేసేవాడని, అలా మధుమిత తీసుకెళ్లిన తన ఫ్రెండ్ కనిపించకుండా పోయిందని, తన ఫ్రెండ్ కి అలా కావడానికి తనే కారణమని మధుమిత మానసికంగా చాలా కృంగిపోయిందని, ఆ టైంలో మాకేం చేయాలో మాకు తెలియలేకపోయింది, నలుగురికి తెలిస్తే మా పరువు పోతుందని భయపడ్డాం, ఈ విషయాన్ని నువ్వు కూడా ఎవరికి చెప్పకమ్మా, నీ ఫ్రెండ్ తిరిగి వచ్చేస్తుందిలే అని మా అమ్మాయికి నేను సర్ది చెప్పాను. తర్వాత నేను నా కూతుర్ని ఒక ఎన్జిఓ చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాను. ఆమె నా కూతురి కౌన్సిలింగ్ కూడా ఇచ్చింది. మీరు కేసు పెట్టండి నేను చూసుకుంటానని చెప్పింది. మా అమ్మాయిని కౌన్సిలింగ్ కి పంపించడం కూడా మానేశాం. తర్వాత నా కూతురు సూసైడ్ చేసుకుని చనిపోయింది అని చెప్పి ఆమె చాలా బాధపడుతుంది. తర్వాత ఆ అమ్మాయి రాసిన సూసైడ్ లెటర్ ని చూపిస్తుంది. అందులో మెయిన్ గా అరుణ్ అనే పేరు మెన్షన్ చేయడాన్ని అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ అబ్జర్వ్ చేస్తుంది. అయితే మనకి ఇక్కడే ఈ పెద్దాయన ఫ్లాష్ బ్యాక్ కూడా రివీల్ అయిపోతుంది. ఈ మధుమితకి కౌన్సిలింగ్ ఇచ్చిన ఎన్జిఓ చైల్డ్ సైకాలజిస్ట్ ఎవరో కాదు, ఈ పెద్దాయన భార్యే. అమ్మాయిల మీద ఇటువంటి దుర్మార్గులు జరుపుతున్న అఘాయిత్యాలకి ఈవిడ మనసు చాలా చలించిపోతుంది. ఆవిడ దగ్గరకు వస్తున్న కేసుల్ని చూసిన తర్వాత ఇటువంటి నేరాలకు పాల్పడిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని ఆమె చాలా ప్రయత్నం చేస్తుంది. అయితే దురదృష్టవశాత్తు ఆమెకు మతిమరుపు వ్యాధి రావడంతో ఆమె ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్న వ్యక్తుల యొక్క డీటెయిల్స్ అన్ని ఆమె ఒక డైరీలో రాసుకుని ఆ డైరీని తన భర్తకి ఇచ్చి వీళ్ళందరినీ చంపేయమని ఆమె చివరి కోరికగా తన భర్తను కోరుకుంటుంది. పాపం పిల్లలు లేని ఈ దంపతులకి ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ. అలాంటిది ఈ పెద్దాయన వాళ్ళ ఆవిడ సూసైడ్ చేసుకుని చనిపోతుంది. అందుకని ఈ పెద్దాయనకి అన్యాయానికి గురైన ఆ పిల్లలకి ఎటువంటి సంబంధం లేకపోయినా తన భార్య చివరి కోరిక తీర్చడం కోసమని ఆ డైరీలో ఉన్న ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తున్నాడు. ఈ పెద్దాయన్ని దేవాగాడు తన ఇంటికి తీసుకెళ్లి ఒక రోజు ఉంచుకొని తిరిగి మళ్ళీ సిటీకి వచ్చేస్తాడు. అయితే ఇంట్లో దేవుడి పటం పైన 10 లక్షల రూపాయల చెక్కు ఉండడాన్ని దేవా వాళ్ళ అమ్మ చూస్తుంది. వెంటనే దేవాకు ఫోన్ చేసి మన దేవుడి బల దగ్గర 10 లక్షల రూపాయల చెక్కు రాసింది, ఆ చెక్కు పైన నీ పేరే ఉంది అని చెబుతుంది. వెంటనే దేవ ఆ పెద్దాయన వైపు చూసి ఆ చెక్కు గురించి అడుగుతాడు. మంచిగా బ్రతుకుదామని ఆలోచన మొదలు పెట్టావు కదా, అందుకే నీకు మంచి జరుగుతుందిలే అంటాడు ఆ పెద్దాయన. ఆ మాటలకి ఓ ఎమోషనల్ లుక్ ఇస్తాడు దేవ. సిటీకి వచ్చిన దేవ ఈ పెద్దాయనలు అక్కడ హోటల్ రూమ్ తీసుకుంటారు. బాత్రూమ్ కి వెళ్ళొస్తానని చెప్పి ఈ పెద్దాయన తన ఫోన్ తీసుకుని వెళ్తాడు. తర్వాత సీక్రెట్ గా ఎవరికో ఏవో మెసేజ్లు చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆ రూమ్ కాలింగ్ బెల్ మోగుతుంది. డోర్ ఓపెన్ చేసి చూస్తే డెలివరీ బాయ్ ఫుడ్ తీసుకుని వస్తాడు. పెద్దాయన బాత్రూమ్ నుండే ఎవరి దేవా వచ్చింది అని అడిగితే ఫుడ్ డెలివరీ బాయ్ మీరేమైనా ఫుడ్ ఆర్డర్ చేశారా అని అడుగుతాడు. ఆ ఫుడ్ తీసుకో అని చెప్తాడు పెద్దాయన. సరే అని చెప్పి ఫుడ్ తీసుకొని 500 రూపీస్ ఇస్తాడు దేవ. నా దగ్గర చేంజ్ లేదని ఆ డెలివరీ బాయ్ చెప్పడంతో చిల్లర కోసమని దేవ పెద్దాయన పర్సును తీసుకుని చూస్తాడు. ఆ పర్స్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా కొన్ని సిమ్ములు కింద పడతాయి. ఇన్ని సిమ్ములు ఆ సెల్ లో చూసేసరికి దేవాకి ఆ పెద్దాయన మీద ఏదో అనుమానం వస్తుంది. ముందు ఆ డెలివరీ బాయ్ కి డబ్బులు ఇచ్చి పంపించేసి దేవ ఆలోచనలో పడతాడు. తర్వాత గతంలో జరిగిన విషయాలు ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకుంటాడు. తన ఫ్రెండ్ ఫోన్ ఐఎంఈఐ నంబర్ గురించి చెప్పినప్పుడు చాలా ఆసక్తిగా వినడం, ఆ మరుసటి రోజే ఎవడో దొంగోడు తన దగ్గర ఫోన్ కొట్టేశాడని వీళ్ళతో చెప్పడం, ఇవన్నీ దేవాకు గుర్తొస్తాయి. ఇంతలో బాత్రూమ్ నుండి ఆ పెద్దాయన బయటకు రావడానికి గమనిస్తాడు దేవ. వెంటనే ఎక్కడో అక్కడ పెట్టేసి ఏమీ తెలియని వాళ్ళ బాత్రూమ్ లోకి వెళ్ళిపోతాడు. తర్వాత ఫ్రెష్ అయి బయటకు వచ్చి ఆ పెద్దాయనతో ముచ్చట పెడతాడు. అయితే ఆ పెద్దాయన ముందుగానే వీళ్ళకని డ్రింక్ కలిపేసి ఉంచుతాడు. దేవ ఆ డ్రింక్ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి దేవా, అమ్మ గుర్తొచ్చిందా? ఊరి నుంచి వచ్చేటప్పుడే చెప్పాను కదా నిన్ను ఇంటి దగ్గర ఉండిపోమని, అయినా నువ్వు నన్ను దేపెడతానని ఇంత దూరం వచ్చావు. సరే అమ్మ గుర్తొచ్చి ఉంటది, అమ్మతో కొంతసేపు ఫోన్ లో మాట్లాడలే అంటాడు ఆ పెద్దాయన. సరే అని చెప్పి దేవ ఫోన్ తీసుకుని ఆ రూమ్ బయటకు వచ్చేస్తాడు. తర్వాత ఆ ఫోన్ లో ఇప్పటిదాకా రికార్డ్ అవుతున్న తన కెమెరాను ఆఫ్ చేసి తను వాష్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనేది ప్లే చేసి చూస్తాడు. అది చూసిన దేవ ఒక్కసారి షాక్ అవుతాడు. ఎందుకంటే అతను వాష్రూమ్ లోకి వెళ్ళగానే వీళ్ళ కోసం కలిపిన డ్రింక్ లో దేవా గ్లాస్ లో ఆ పెద్దాయన నిద్రమాత్రలు కలపడానికి చూస్తాడు. అంతే, వెంటనే కిందకు పరిగెత్తుకుంటూ వెళ్లి వాటర్ బాటిల్ ఒకటి కొనుక్కొని కడుపు నిండా వాటర్ తాగి కడుపులో ఉన్నదంతా కక్కేస్తాడు. ఆ తర్వాత ఏమీ తెలియని వాళ్ళ రూమ్ లోకి వచ్చి కూర్చుంటాడు. అప్పుడే అతనికి చిన్న చిన్నగా పాత విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. ఒకరోజు తన బైక్ కీస్ బండికే ఉండడం, వీళ్ళు మందు తాగిన తర్వాత ఒళ్ళు తేలకుండా వీళ్ళకి నిద్ర పట్టడం గురించి ఆలోచిస్తాడు. ఈ పెద్దాయన ఏదో తప్పు చేస్తున్నాడని ఓ నిర్ణయానికి వచ్చేస్తాడు. అదేదో కనిపెట్టి తీరాలని కసిగా ఆ రూమ్ లోకి వెళ్తాడు. ఆ పెద్దాయన కూడా 2 పెగ్గలు వేసుకుని సరే నేను వెళ్ళి స్నానం చేసి వస్తానని దేవతో చెప్పి అతను వాష్రూమ్ లోకి వెళ్తాడు. ఇదే అదునుగా దేవ ఆ పెద్దాయన ఫోన్ ని ఓపెన్ చేస్తాడు. అందులో మెసేజ్లని చదువుతాడు. ఆ మెసేజెస్ లో
ఈ పెద్దాయన, "నేను దుబాయ్ నుండి వచ్చాను. మా ఇంట్లో పని చేయడానికి అమ్మాయిలు కావాలి. 15, 16 సంవత్సరాల అమ్మాయిలైతే ఓకే. ఇంటి పనులంటే ఏంటో నీకు తెలుసు కదా!" ఇవన్నీ విన్న తర్వాత దేవాకి ఆ పెద్దాయన మీద అసహ్యం కలుగుతుంది. ఆ మెసేజ్‌లో ఉన్న లొకేషన్‌ని క్లియర్‌గా చూస్తాడు. ఆ పెద్దాయన వాష్‌రూమ్ నుండి బయటకొచ్చేసరికి గాఢమైన నిద్రలోకి ఎళ్ళిపోయినట్లుగా యాక్ట్ చేస్తాడు. తర్వాత ఆ పెద్దాయన రూమ్ నుంచి ఎళ్ళిపోయాక తను ఆ పెద్దాయన్ని ఫాలో అవుతాడు. అతను ఓ ప్లేస్‌కెళ్ళి ఎవరి కోసమో వెయిట్ చేస్తాడు. అతను నిల్చున్న చోటుకి ఒక కారొస్తుంది. అతను కలవబోయే మనిషి ఆ కారులోనే ఉన్నాడేమో అని దేవ ఓ చాటుగా ఉండి నక్కి చూస్తూ ఉంటాడు. కానీ ఆ కారు ఆ పెద్దాయన దగ్గరగా వచ్చి ఒక్క నిమిషం ఆగి వెంటనే స్టార్ట్ అయ్యి ఎళ్ళిపోతుంది. దాంతో ఆ పెద్దాయన కూడా వేరే క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళున్న హోటల్‌కి వచ్చేస్తాడు. అతని వెనకాతలే దేవ కూడా బైక్ మీద హోటల్‌కి వచ్చేసి ఈ పెద్దాయన కన్నా ముందుగానే ఆ రూమ్ లోకెళ్ళి లైట్లన్నీ ఆపేసి పడుకుండిపోతాడు. ఆ పెద్దాయన కూడా రూమ్ లోకి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకుండిపోతాడు. ఆ రోజు తెల్లారగానే దేవ తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి అక్కడికి పిలిపించుకుంటాడు. "ఈ పెద్దాయన చాలా పెద్ద ఫ్రాడ్ రా. ఇలాంటి వాడు ఇచ్చిన డబ్బులు కూడా నాకు అక్కర్లేదు" అంటాడు దేవ తన ఫ్రెండ్‌తో. అప్పుడు దేవ వాళ్ళ ఫ్రెండ్, "అరే ఆ ముసలోడు నిన్ను బకరాని చేశాడు కదా! మనమేంటో ఆడికి ఇప్పుడు చూపిద్దాం" అంటూ దేవాని రెచ్చగొడతాడు. ఇంతలో వాళ్ళ దగ్గరికి పెద్దాయన వస్తాడు. "నా ఫ్రెండ్‌కి ఇక్కడే ఓ ఫార్మ్ హౌస్ ఉంది. అక్కడికి రమ్మంటున్నాడు" అని చెప్తాడు దేవ. "సరే అయితే మీరిద్దరూ వెళ్ళండి. నేను నా పని మీద వెళ్ళిపోతాను" అంటాడు పెద్దాయన. "అదేం కుదరదు. మీరు ఖచ్చితంగా మాతో రావాల్సిందే" అంటాడు దేవ వాళ్ళ ఫ్రెండ్. "ఈ రోజు మనం వీడి ఫార్మ్ హౌస్ లో ఖచ్చితంగా పార్టీ ఎంజాయ్ చేయాల్సిందే" అని ఆ పెద్దాయన బలవంతం చేస్తారు. అతను కూడా వాళ్ళ మాట కొట్టేయలేక సరే అయితే అంటాడు. "మీరు మా ఫ్రెండ్ కారులో వెళ్ళండి. నేను మనకు కావాల్సినవన్నీ తీసుకొని వస్తానని" చెప్పి దేవ ఆ పెద్దాయన్ని తన ఫ్రెండ్ తో పంపించేస్తాడు. వీళ్ళిద్దరూ ఆ ఫామ్ హౌస్ చేరగానే ఈ పెద్దాయనకి దేవ వాళ్ళ ఫ్రెండ్ మీద అనుమానం వస్తుంది. రాత్రి తను కలవబోయింది ఈ వ్యక్తినేనా అనే డౌట్ కూడా వస్తుంది. రాత్రి తను కలవబోయే కారులో ఈడే ఉండుంటాడు. అందుకే దగ్గర దాకా వచ్చి నన్ను చూసి వెంటనే వెళ్ళిపోయాడు అని ఆ పెద్దాయన గెస్ చేస్తాడు. ఫామ్ హౌస్ దగ్గర కారు ఆపి ఆ గెస్ట్ హౌస్ డోర్ ఓపెన్ చేయబోతున్న దేవా వాళ్ళ ఫ్రెండ్ కి తన ఫోన్ నుండి కాల్ చేస్తాడు. ఆ ఫోన్ రింగ్ అవగానే అతడు ఇప్పటివరకు ఎతుకుతున్న అరుణ్ అనే వ్యక్తి వీడేనని అతనికి అర్థమైపోతుంది. వాడు కూడా రింగ్ అవుతున్న తన ఫోన్ ని చేతితో పట్టుకొని కారులో ఉన్న ఆ పెద్దాయన దగ్గరికి వచ్చి, "పర్లేదే, చాలా తొందరలోనే నన్ను కనిపెట్టేశారు" అంటూ ఆ పెద్దాయన్ని కారు దిగమంటాడు. "అంటే నేను వెతుక్కుంటూ వచ్చిన అరుణ్ నువ్వే కదా" అంటాడు ఆ పెద్దాయన. "అవునురా, అసలు నువ్వెవరు? నీకు నాకు సంబంధం ఏంటి అసలు" అని ఈ అరుణ్ అనేవాడు పెద్దాయన్ని అడుగుతాడు. "మధుమిత గుర్తుందా" అని అడుగుతాడు ఆ పెద్దాయన. "ఏంటి ఆ స్కూల్ పిల్ల? దాని తండ్రివా నువ్వు? లేకపోతే ధన్య వాళ్ళ నాన్నవా? అది సింగపూర్ లో సంతోషంగా ఉంది. దాని గురించి వెతకడం మానేసాయి" అని అంటాడు. "నువ్వు ఇంత పెద్ద రాక్షసుడివని నీ ఫ్రెండ్ దేవాకు తెలుసా" అని అడుగుతాడు పెద్దాయన. "వాడు వేస్ట్‌లే, ఇలాంటి వీటికి సెట్ అవ్వడు గాని వాడికి అర్థమైన స్టోరీలో విలన్ నువ్వే. సో వాడొచ్చే లోపు నిన్నేసేసి నా పని ముగించేస్తాను" అని ఆ పెద్దాయన మీద అటాక్ చేస్తాడు. అలా వీళ్ళిద్దరూ చాలా సేపు ఫైట్ చేసుకుంటారు. ఈ గ్యాప్ లో అక్కడికి దేవా కూడా వచ్చేస్తాడు. దేవా వాళ్ళ ఫ్రెండ్ పెద్దాయన్ని బాగా కొట్టి అతని కాలు చేతులు కట్టి అతని నోట్లో గుడ్లు కూడా కుక్కేస్తాడు. అక్కడికి వచ్చిన దేవాతో, "వాడికి నా వాటా నేను ఇచ్చేశాను. ఇక నీ వంతు మిగిలింది" అంటూ దేవా చేతికి కర్ర ఇచ్చి వాడి సంగతి తేల్చేయమంటాడు. కానీ దేవా మాత్రం సడన్ గా తన ఫ్రెండ్ మీదే అటాక్ చేస్తాడు. తర్వాత దేవా తన ఫోన్ కాల్ ని కట్ చేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది దేవా వాళ్ళ ఫ్రెండ్ కి ఇప్పుడు దాకా వీడు ఈ పెద్దాయనతో ఏం మాట్లాడాడో అదంతా దేవా వింటూనే ఉన్నాడని. ఇంకో పక్క పోలీసులు ఆ బైక్ కొట్టేసింది దేవా అని, అతను హంతకుడు కలిసే తిరుగుతున్నారని కనిపెట్టేస్తారు. వాళ్ళ లొకేషన్ కూడా ట్రేస్ చేసేస్తారు. వాళ్ళుండే ప్లేస్ ని వెతుక్కుంటూ ఈ ఫామ్ హౌస్ దగ్గరికి వస్తారు. కానీ ఈలోగానే దేవా వాళ్ళ ఫ్రెండ్ చనిపోయి ఉంటాడు. ఓ పెద్ద గుణపం ఈ పెద్దాయన చేతిలో ఉంటుంది. దేవా ఓ పక్కగా కూర్చుని ఉంటాడు. పోలీసులు వచ్చి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసేస్తారు. తర్వాత ఈ సీన్ కోర్టుకు మారుతుంది. కోర్టులో జడ్జి ఈ పెద్దాయన్ని ఈ హత్యలని ఎందుకు చేశారో వివరిస్తారా అని అడుగుతాడు. ఎందుకు చేశానో చెప్తే మీరు వాటన్నిటికీ ఆధారాలు కావాలంటారు. అందరూ ఆధారాలు తేలేరు కదా! అందులోని ఆ పిల్లలందరూ అమాయకులు. ఒకవేళ వాళ్ళు వచ్చినా మీరు అడిగే ప్రశ్నలకు వాళ్ళు జవాబు చెప్పలేరు. సరే, మీరు చంపిన వాళ్ళందరూ చైల్డ్ అబ్యూజర్స్ అనుకుందాం. అలాగని చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని చంపేస్తారా అని జడ్జి ఈ పెద్దాయన్ని ప్రశ్నిస్తాడు. అయ్యా, చిన్నపిల్లల్ని రేప్ చేయడం వాళ్ళకి సంతోషం అయితే అలాంటి వాళ్ళని చంపడం నాకు సంతోషం అనేసి ఈ పెద్దాయన ఇచ్చిన సమాధానానికి జడ్జికి కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక ఆ పెద్దాయన నేరాలు ఒప్పుకోవడం వల్ల దేవా ఈ హత్యలకు సహకరించాడా లేదో అనేది నిర్ధారించమని పోలీసులకి కోర్టు ఆదేశాలు పంపిస్తుంది. తర్వాత ఈ కేసుని వాయిదా వేసేస్తుంది. వీళ్ళిద్దరూ పోలీస్ వ్యాన్ లో జైలుకి వెళ్తూ ఉంటారు. దేవా ఆ పెద్దాయనతో, "మీతో పాటు జైలుకి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా" అని అడుగుతాడు. వాళ్ళిద్దరూ హ్యాపీగా నవ్వుకుంటూ సంతోషంగా జైలుకి వెళ్ళిపోతారు.